ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మోహన్ బాబు, మనోజ్ ను సుమారు 2 గంటలకు పైగా విచారించారు మ్యాజిస్ట్రేట్. కలెక్టర్ ఎదుటే మోహన్ బాబు, మనోజ్ వాగ్వాదం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని మంచు మనోజ్, మోహన్ బాబును మ్యాజిస్ట్రేట్ ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. సుస్మిత, చెప్పండి, తాను స్వార్జితం, దీంట్లో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాననే వాదన మోహన్ బాబు నుంచి వినిపిస్తోంది. వెరాజ్ మనోజ్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా డాక్యుమెంట్స్తో సహా వచ్చినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 3:30 ప్రాంతంలో అదనపు మెజిస్ట్రేట్ ముందు మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు విచారణకు హాజరయ్యారు. 2 గంటల పాటు కూడా ఈ విచారణ సాగింది. అయితే 18వ తేదీ ఎప్పుడైతే మంచు మనోజ్ హాజరయ్యారో ఆ సమయంలో ఏదైతే ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇవాళ డాక్యుమెంట్స్ అన్నింటిలో తీసుకుని వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు అన్ని చూపించినట్టుగా కూడా తెలుస్తుంది. 2 గంటల పాటు చూపించిన ఈ విచారణ సమయంలో కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వివాదం అలాగే దూషణలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే మంచు మనోజ్ వెళ్లి మోహన్ బాబు కాలు కూడా పట్టుకోబోయారు. ఆ సమయంలో మంచు మోహన్ బాబు నా దగ్గరికి రావద్దంటూ కూడా వారించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇళ్ల సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మెజిస్ట్రేట్ ముందు చెప్పడం జరిగింది. ఆ సమయంలో మంచు లక్ష్మికి ఏ ఇల్లు రాసిచ్చారు, లక్ష్మికి కానీ మనోజ్కి ఏ ఇల్లు ఉన్నాయని కూడా చెప్పడం జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో మంచు మరో ఇల్లు ఉందని చెప్పడం, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మెజిస్ట్రేట్ ముందు మంచు మనోజ్ ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తగా కూడా ఈ 2 గంటల పాటు జరిగిన విచారణకు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో వచ్చే వారంలో మరోసారి మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తంగా 5:30 ప్రాంతంలో కూడా ఇద్దరు ఒక్క రూట్ లో కూడా మార్గంలో ఎంచుకొని ఇద్దరు మీడియా కంట పడకుండా వెళ్ళిపోయిన పరిస్థితిగా కనిపిస్తుంది. మనోజ్ కూడా ఒకవైపు చాలా కోపోద్రిక్తంలో కూడా బయటకు వెళ్ళిపోయారు. మరోవైపు మోహన్ బాబు కూడా మీడియా కంట పడకుండా వేరే రూట్ లో వెళ్ళిపోయిన పరిస్థితిగా కనిపిస్తుంది. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.